Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 363 points gain అయి 74,014 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయి 22,462 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 454 పాయింట్స్ గెయిన్ అయి 47,578 దగ్గర క్లోజ్ అయింది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎలా అనిపించింది డే ఇవాళ? బికాస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి పెరిగింది ఒక వేలో అయితే స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే అదర కొట్టాయి. స్మాల్ క్యాప్స్ 3.3% ఇండెక్స్ లెవెల్లో పెరుగుతుండడం ఇవాళ నాకు తెలిసి ఈ రీసెంట్ టైమ్స్ లో ఏంటి స్టాక్ అని మీరు అనుకున్న ప్రతి స్టాక్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా ర్యాలీ అయి ఉండాలి. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా 1.7% స్ట్రాంగ్ గా ఇవాళ ర్యాలీ అవుతూ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ నేను చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా మినిమం 5% అండ్ మాక్సిమం 20% దగ్గరగా కూడా ఇవాళ ర్యాలీ అయ్యాయి. అండ్ పర్టికులర్ గా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కానీ, హౌసెస్ రిలేటెడ్ గా కానీ ఉంటున్న స్టాక్స్ అండ్ వాటికి ఫైనాన్స్ చేస్తున్న కంపెనీస్ అండ్ మెటల్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ కొత్త ఆల్ టైమ్ హైస్ అయితే హిట్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు అవర్ ఇండెక్స్ నిఫ్టీ, రీసెంట్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై వరకు వెళ్లి కొంత డౌన్ కు వచ్చి క్లోజ్ అయినప్పుడు మనం అనుకున్న స్టేట్మెంట్ 22,250 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అయితే నెగిటివ్ గా చూసే ప్రాబబిలిటీ లేదు. అండ్ ఈవెన్ రేంజ్ బౌండ్ గా కూడా లైక్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లో ఉంటుందన్న ఒక న్యూట్రల్ యాక్టివిటీ కూడా లేదు. మోస్ట్ ప్రాబబులీ అబౌట్ 22,250 మార్కెట్ టువర్డ్స్ 22,540 నెక్స్ట్ రెసిస్టెన్స్ గా చూస్తుంది. ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ మార్కెట్ లో స్కోప్ ఉంది అనుకున్నాం. అండ్ ఓపెనింగ్ ఏ స్ట్రాంగ్ గ్యాప్ అప్. యాక్చువల్లీ ఇంత గ్యాప్ అప్ అవుతుందన్న ఇండికేషన్ కూడా మన గిఫ్ట్ నిఫ్టీ ద్వారా లేదు. బట్ సర్ప్రైజ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి కూడా స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ రెసిస్టెన్స్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయ్యింది. అంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది కదా, సరే ఇక డౌన్ సైడ్ కి వచ్చేస్తుంది 250 వరకు అని ఎవరైనా భావిస్తూ ఉంటే లెట్ మీ క్లారిఫై, మీరు రాంగ్ గా థింక్ చేస్తున్నట్టు. నేను ఇది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కెట్ రిలేటెడ్ గా నాకుంటున్న వ్యూని. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేశారా? స్ట్రాంగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ కూడా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద డే అంతా కూడా రేంజ్ బౌండ్ యాక్టివిటీ కనిపించింది. ఇది ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ ఆప్షన్ బయర్స్ ని ఫుల్ గా ఎగ్జైట్ చేస్తూ నెక్స్ట్ అంతా మీరు సైడ్ కి వెళ్ళండి, ఇక ఆప్షన్ సెల్లర్స్ డే అనేలా ఫుల్ ఆఫ్ డికే ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్ ఒక స్టార్టింగ్ 5 minutes మూవ్ తప్పించి మిగతాదంతా కూడా ఆప్షన్ బయర్స్ హ్యాండ్స్ నుంచి ఆప్షన్ సెల్లర్స్ ఒక హ్యాండ్స్ లోకి అయితే షిఫ్ట్ అయ్యింది. అండ్ మీకు గుర్తుంటే ప్రీవియస్ వీడియోస్ లో నేను మీకు చెప్పింది ఫ్రైడే యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తారు. అండ్ ఈవెన్ యుఎస్ కి సంబంధించిన పర్సనల్ కన్సంప్షన్ PCE డేటా కూడా వస్తుందని. PCE డేటా అటు నెగిటివ్ గా సర్ప్రైజ్ చేయలేదు, ఇటు పాజిటివ్ గానే సర్ప్రైజ్ చేయలేదు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఆల్మోస్ట్ ఒక 0.4% దగ్గరగా అప్వర్డ్ రివిజన్ జరుగుతూ ఉండడం అది పెద్ద సర్ప్రైజ్ చేయలేదు. కానీ యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవెల్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా ఇది స్ట్రాంగ్ గా ఉంది, ఎకానమీకి మంచిది కాదని వ్యూస్ ని తను తోసిపుచ్చుతూ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అంత భయపడాల్సిన నీడ్ లేదని ఎలా డవ్విష్ గా మాట్లాడారు. డవ్విష్ ఇన్ ద సెన్స్ మార్కెట్స్ కి పాజిటివ్ గా. సో దాని కారణంగానే ఇవాళ మార్కెట్స్ పెరిగాయా? మరి అలా అయితే యుఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరుగుండాలి. ఆర్ గ్యాప్ అప్ మనకి మంచిగా అవుతుందనేలా గిఫ్ట్ నిఫ్టీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న స్ట్రెంత్ కనిపించుండాలి. అలా ఏం కాదు. ఇవాళ మన మార్కెట్స్ ఒక మూవ్, ఓపెనింగ్ తర్వాత వచ్చిన మూవ్ అయితే సర్ప్రైజ్ మూవ్. బట్ ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి అయితే నెగిటివ్ రాలేదు, న్యూట్రల్ కూడా కాదు, పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ దాంతో బాండ్ డీల్స్ కూడా పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. బికాస్ తను ప్రీవియస్ గానే చెప్పేశారు కదా ఏం జరుగుతున్నా 3 రేట్ కట్లు ఉంటాయి. అండ్ మన జర్నీని ఆర్ గోల్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో రోడ్స్ మీద కొన్ని బంప్స్ ఉంటాయి, లైక్ స్పీడ్ బ్రేకర్స్ లా ఉంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన నీడ్ లేదని ఇన్ఫ్లేషన్ ని లైట్ తీసుకుంటున్నట్టు ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ చేయడం ప్రీవియస్ గానే మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా తీసుకున్నాయి. కాబట్టి ఈసారి చేసిన పాజిటివ్ కామెంట్స్ పెద్దగా మార్కెట్స్ అయితే పట్టించుకోలేదు. బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 10 year బాండ్ డీల్స్ 4.21% అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 104.5 దగ్గరగా ఉంటుండడం తన స్టేట్మెంట్స్ కి యుఎస్ మార్కెట్స్ కానీ యుఎస్ లో ఉంటున్న మెయిన్ మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ కానీ ఏవి కూడా పెద్దగా చేంజ్ అవ్వలేదు. అది సరే, మరి కమింగ్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి? నేను మీకు ఇది ప్రీవియస్ గానే చెప్పాను. RBI మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుంది. April 3rd స్టార్ట్ అవుతుంది. April 5th అంటే ఫ్రైడే ఎండ్ అవుతుంది. అది మార్కెట్ టైమ్ లో ఎండ్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మార్కెట్ ని లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా చూడాలి, ఎందుకు పెరుగుతుందని చూసేవాళ్ళు చూడాల్సిన ఇంపార్టెంట్ పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఫెడ్ వాళ్ళు ఇంకేం పట్టించుకోవట్లేదు ఇన్ఫ్లేషన్ ని. ఇదొక పాయింట్ చెప్తూ నెక్స్ట్ రాబోతున్న RBI మీటింగ్ కూడా మార్కెట్ ని పాజిటివ్ గా సర్ప్రైజ్ చేయొచ్చు. దీనికి ప్రధాన కారణం ఫెడ్ వాళ్ళు కూడా వాళ్ళ స్టాన్స్ ఆర్ ఒక టోన్ ఏదైతే మార్కెట్ గురించి నెగిటివ్ గా చెప్తూ రీసెంట్ టైమ్స్ లో ఆ ఇన్ఫ్లేషన్ దేముంది అలా వస్తూ ఉంటుంది, పట్టించుకోవాల్సిన నీడ్ లేదని అలా వాళ్ళ టోన్ ని పాజిటివ్ గా మారుస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఈసారి మన RBI వాళ్ళు కూడా టోన్ ని మార్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. న్యూట్రల్ తీసుకొస్తూ ప్రిపేర్ ఫర్ రేట్ కట్స్ అని ఏదైనా పాజిటివ్ సర్ప్రైజ్ మార్కెట్స్ కి ఇవ్వడానికి కూడా అట్లీస్ట్ టోన్
టోన్ ని మారుస్తూ ఇన్ఫ్లేషన్ పరంగా రేట్ కట్స్ పరంగా ఏదైనా స్టేట్మెంట్స్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ ని దాన్ని కూడా ఫ్యాక్టర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఆర్బీఐ వాళ్ళు పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేయడానికి స్కోప్ ఉంటుందని కూడా మనం చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాం కాబట్టి April 5th మార్కెట్ పాయింట్ లో ఆర్బీఐ రిలీజ్ చేసే డేటా కూడా మార్కెట్ కి వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యాక్టర్ గా అయితే వ్యవహరిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు మార్కెట్ పెరుగుతూ ఉండడం కూడా ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ ని ప్రిడిక్ట్ చేసే పెరుగుతుందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు పాజిటివ్ కామెంట్స్ రాకపోయినా పర్లేదు కానీ ఇన్ఫ్లేషన్ గురించి కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ కాలేదనేలా ఆర్ రేట్ కట్స్ అంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయదు నేను ఇవ్వను అనేలా హార్ష్ గా స్టేట్మెంట్స్ చేయకుండా ఉంటే చాలు. ఇఫ్ ఇన్ కేస్ అలా వస్తుంటే అది ఒక బిగ్ నెగటివ్. నేను పర్సనల్ గా అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ మన ఇన్ఫ్లేషన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ కంటే బెటర్ గా కంట్రోల్ అవుతూ కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి April 5th ఆర్బీఐ డిసప్పాయింట్ చేయకపోతే మార్కెట్ అట్లీస్ట్ న్యూట్రల్ ఉంటది. ఏ మాత్రం సర్ప్రైజ్ చేసినా ఇంకాస్త పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ డిసప్పాయింట్ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ మార్కెట్ ఒక బిగ్ నెగటివ్ లానే తీసుకుంటుంది. సో April 5th ఇంట్రాడే లో పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఒక బిగ్ వోల్టాలిటీ మీకు 10 నుంచి 11 ఇన్ బిట్వీన్ మార్కెట్ లో ప్లే అవ్వచ్చు. దీంతో పాటు నెక్స్ట్ నుంచి మనం Q4 నెంబర్స్ ని చూస్తాం. నెంబర్స్ ఆ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మంత్ అండ్ మాన్సూన్స్ అని జనరల్ ఎలక్షన్స్ అని ఎలాగో ఈ అన్సర్టనిటీ ఈ వోల్టాలిటీస్ కమింగ్ డేస్ లో మ్యాక్రో డేటా పరంగా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మీరు ఏప్రిల్ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థీమ్ ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది మార్కెట్ లో, ఎలా ఈ నెల ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందని మనం తెలుసుకోవాలి కదా. దీని రిలేటెడ్ గా తెలుసుకోవడానికి ముందు గతంలో 5 నెలల నుంచి నిఫ్టీ ఎలా మూవ్ అయిందనే డేటాను ఒకసారి మీరు స్క్రీన్ పైన గమనించండి. జనవరిలో తప్పించి మిగిలిన ప్రతి నెలలో కూడా నిఫ్టీ స్ట్రాంగ్ గా పెరుగుతూనే ఉంది. నవంబర్ డిసెంబర్ లో అయితే వెరీ స్ట్రాంగ్ గా పెరిగింది. తర్వాత జనవరిలో కొంత ఫాల్ అవుతున్నట్లు అనిపించిన ఆ ఫాల్ ని మొత్తం ఫిబ్రవరిలో కవర్ చేస్తూ మార్చ్ లో కూడా ఇంకా నెగిటివ్ లోనే ఉంటుంది మార్కెట్ అనే దాంట్లో కూడా 344 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అవుతుండో మార్కెట్ ఒక బులిష్ సెంటిమెంట్ స్టిల్ ఇంటాక్ట్ గా ఉంది. నెగిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. కన్సిక్యూటివ్ గా 2 మంత్స్ అయినా మార్కెట్ డ్రాప్ అవ్వాలా ఫీల్ రావాలంటే, బట్ మార్కెట్ లో అలా ఏం లేదు కాబట్టి ఒక బులిష్ వ్యూ నే క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ రోల్ ఓవర్స్ మార్కెట్ పరంగా ఎలాంటి వ్యూ ఉంది? రోల్ ఓవర్స్ ఎక్కువగా ఉంటున్నాయంటే మార్కెట్ లో ఒక బిగ్ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయకుండా కంప్లీట్ చేయకుండా రోల్ ఓవర్ చేస్తారు కాబట్టి ఆ రోల్ ఓవర్ పర్సంటేజ్ కూడా నిఫ్టీ పరంగా అయితే వీక్ గా ఉంది. యావరేజ్ గా ప్రీవియస్ గా ఉంటున్న 80 లెవెల్ కి లాస్ట్ 3 మంత్స్ ఒక యావరేజ్, ఏప్రిల్ కి ముందు ఉంటున్న యావరేజ్ అయితే 3 మంత్స్ కి 80 దగ్గరగా ఉంటే ఇప్పుడు 70 దగ్గరగా ఉంది. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. ఏప్రిల్ నెల నిఫ్టీ పరంగా వీక్ గా ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ గా ఉంది రోల్ ఓవర్. సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ట్రేడర్స్ పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ నాకు త్రూ ఈ రోల్ ఓవర్ డేటా అయితే అనిపిస్తుంది. మేబీ నేను రాంగ్ అవ్వచ్చేమో ఈ అసెస్మెంట్ లో, బట్ ప్రాబ్లం అంతా నాట్ ఓన్లీ రోల్ ఓవర్స్ ఇంకాస్త ఉంటున్న ఇతర డేటాను కూడా మనం ట్రాక్ చేస్తే నిఫ్టీ ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్లోజ్ అయిన డే తో చూసుకుంటే, మీరు ట్రేడింగ్ డే తో చూసుకుంటే ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 29% పెరిగింది. బాగా అండర్లైన్ చేసుకోండి. ఇది లార్జ్ క్యాప్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 29% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60% అండ్ మిడ్ క్యాప్స్ 70% పెరిగాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఎటు చూసినా లార్జ్ క్యాప్ తో కలిపి చూసినా 30-40% పెరిగిన ఇండెక్స్ కూడా చాలా ఉన్నాయి. వీక్ గా పర్ఫార్మ్ చేసినవి ఏమైనా ఉన్నాయా అంటే అది బ్యాంక్స్ అండ్ ఐటీస్ మాత్రమే. ప్రధానంగా ఐటీస్ రిలేటెడ్ గా అయినా ఒక ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఉంది. గ్లోబల్ గా వాళ్ళ ఆర్డర్స్ వీక్ అవుతున్నాయనో, యాక్సెంచర్ వాళ్ళ గైడెన్స్ ని కట్ చేశారనో ఒక లాజిక్ అయితే ఉంది ఐటీ సెగ్మెంట్ వీక్ అవడానికి. బట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఏముంది? మీన్స్ బ్యాంక్స్ ఎక్కడ వీక్ గా పర్ఫార్మ్ చేశాయి? మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్ కూడా బానే ఉన్నాయి కదా. కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ అండ్ కొన్ని బ్యాంక్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్ రిలేటెడ్ గా వీక్నెస్ అయితే కనిపించింది కానీ టోటల్ ఇండస్ట్రీ వైజ్ గా డిజాస్టర్ అయితే లేదు బ్యాంకింగ్ స్పేస్ లో. అండ్ ఈ బ్యాంకింగ్ స్పేస్ కంటే వీక్ గా పర్ఫార్మ్ చేస్తున్న సెక్టార్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది కానీ బ్యాంకింగ్ స్పేస్ లో ఇంకా మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ రాలేదు. బ్యాంక్స్ కేవలం 16% FY24 లో పెరిగాయి. అవుట్ ఆఫ్ ఆల్ అదర్ లార్జ్ క్యాప్ ఇండెసెస్ స్టిల్ బ్యాంకింగ్ స్పేస్ లో స్ట్రాంగ్ ర్యాలీ రాలేదు. బట్ ఈసారి ర్యాలీ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందనేలా FNO లో యాక్టివిటీ టువర్డ్స్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ బిల్డ్ అవుతున్నట్లయితే త్రూ రోల్ ఓవర్స్ కనిపిస్తుంది. అదంతా సరే, మరి గత సంవత్సరాల్లో ఏప్రిల్ నెల ఎలా ఉంది? ఏప్రిల్ నెలలో మార్కెట్ ఎలా పెరిగింది? ఇన్ మోస్ట్ ఆఫ్ ద మంత్స్ ఏప్రిల్ మంత్ పాజిటివ్ మంతే. 2022 లో వచ్చిన 1.3% ఫాల్ ని పక్కన పెడితే ఈ 2020 ని వదిలేసేయండి. ఆ టైంలో వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంది కాబట్టి 14% పెరగడాన్ని పక్కన పెట్టినా మిగిలిన 2 కేసుల్లో కూడా మనకి 4% దగ్గరగా నిఫ్టీ యాజ్ అన్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి ప్రాబబుల్లీ ఈసారి కూడా పాజిటివ్ మూవ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ప్రెసెంట్ 55% ఉన్నాయి. ప్రీవియస్ గా ఏంటంటే ప్రీవియస్ నెలల్లో ఈ జనవరి మంత్ తప్పించి జనవరి మంత్ లోనే కదా మనకి మార్కెట్ ఫాల్ అయింది. ఆ టైంలో లాంగ్ ఎక్స్పోజర్ 70 ఉంది, షార్ట్స్ 30 ఉన్నాయి. కానీ మిగిలిన వాటిల్లో అన్నిట్లో కూడా షార్ట్స్ సుమారుగా 70% దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఆ నెలల్లో స్ట్రాంగ్ గా మార్కెట్ పెరిగింది. వెరాస్ ఇప్పుడు
షార్ట్స్ 55% ఉన్నాయి. అంత స్ట్రాంగ్ గా లేవు, అలానే అంత వీక్ గా కూడా లేవు. లాంగ్స్ 45, షార్ట్స్ 55% ఉంటుండడం కొంత న్యూట్రల్ గా మార్కెట్ పరంగా ఎఫ్ఐఎస్ ఒక వ్యూ ని పెడుతూ ఉంది. అండ్ ఇక మార్కెట్ విషయానికి వస్తే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి పడిపోతుంది 250కి వచ్చేస్తుంది మార్కెట్, ఆర్ ఇంకా పడిపోతుంది అని ఎవరైనా బేరిష్ గా చూసే ముందు నేను ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఎండ్ ఆఫ్ ద డే లో చేసిన ఈ న్యూస్ వీడియోని మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కాషియస్ అవ్వాలి. బట్ ప్రాబబుల్లీ ఈసారి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రీవియస్ గా ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ఫాల్ కనిపించేది. 540 దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ 750 వరకు నియర్లీ 800 పాయింట్స్ దగ్గరగా కూడా ప్రీవియస్ గా మార్కెట్స్ లో ఫాల్ అయితే కనిపించింది. బట్ ఈసారి అంత ఫాల్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ 250 కూడా బ్రేక్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రాబబ్లీ ఈ జోన్ మధ్యలో కన్సాలిడేట్ అయి బ్రేక్అవుట్ అవుతుంది, అప్ సైడ్ కి మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి ప్రధాన కారణం ఈ 540 దగ్గరికి రావడం. ఇది మొదటిసారి కాదు, రెండవసారి కాదు, మూడవసారి కాదు. ఇక డైలీ చార్ట్ ని మీరు గమనించారంటే మార్చ్ 7th అక్కడికే వచ్చింది, మార్చ్ 11th అక్కడికే వచ్చింది, అండ్ మార్చ్ 28th రీసెంట్ థర్స్డే ఆల్ టైమ్ హైకి 22,526 ఒక ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి 10 పాయింట్స్ దూరం నుంచి రిజెక్ట్ అయింది. అండ్ ఇవాళ కూడా ఆ జోన్స్ దగ్గర నుంచే మార్కెట్ రిజెక్ట్ అవుతూ బిగ్ ఫాల్ అయితే రాలేదు కదా, ఇలాంటి బిగ్ రెడ్ క్యాండిల్స్ అయితే రాలేదు కదా, కొంత డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఆ జోన్స్ దగ్గర కనిపిస్తుండే మార్కెట్ కి ఏ మాత్రం సపోర్ట్ దొరికినా ఈ జోన్ బ్రేక్ అయి కొత్త ఆల్ టైమ్ హైస్ ని మార్కెట్ చూస్తుందని ఒక బిలీఫ్ తో అయితే నేను ఉన్నాను. మేబీ నేను కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు, 100% రాంగ్ అవ్వచ్చు. మార్కెట్ అగైన్ రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయినట్టే 215 బ్రేక్ చేసుకుంటూ లైక్ 215 కూడా బ్రేక్ చేసుకుంటూ 915 కూడా బ్రేక్ చేసుకుంటూ 750 వరకు కూడా వెళ్ళొచ్చేమో. ఆ టైంలో నేను రాంగ్ అవుతాను అండ్ ట్రేడింగ్ పొజిషన్స్ ఆ పరంగా నేను తీసుకుంటే లాస్ కూడా అవుతానేమో. బట్ కన్విక్షన్ ఇప్పుడుంటున్న డేటా పాయింట్స్ అండ్ మార్కెట్ చూపిస్తున్న ప్రైస్ యాక్షన్ అండ్ లెవెల్స్ దగ్గర చేస్తున్న కన్సాలిడేషన్, బిగ్ రిజెక్షన్స్ కాకుండా చేస్తున్న కన్సాలిడేషన్, ఇవన్నీ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతాయి అప్ సైడ్ కనే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఈ పాయింట్స్ లో అంటే మార్కెట్ క్లోజ్ అయిన 22,460 లో అగ్రెసివ్ గా నేను బులిష్ గా బై చేయడం, కాల్స్ ని బై చేయడం, పుట్స్ ని సెల్ చేయడం, ఈ యాక్టివిటీస్ చేస్తానా అంటే 22,540 ఒక బిగ్ రెసిస్టెన్స్ అని తెలిసినప్పుడు మార్కెట్ అయితే పెరుగుతుందనే వ్యూ ఉంది. బట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు కొంత టైం వెయిట్ చేస్తే ఒక 100 పాయింట్స్ మార్కెట్ కి వదిలేస్తే నిజంగా మార్కెట్ లో ఆ స్ట్రెంత్ ఉండి ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ అయినప్పుడు బులిష్ గా తీసుకోవడంలో, డే ఎండ్ అయినప్పుడు ఈ లెవెల్ అబోవ్ డే ఎండ్ అయినప్పుడు బులిష్ గా తీసుకోవడంలో ఒక లాజిక్ ఉంటుంది. కానీ ఎంత కన్విక్షన్ ఉంటున్నా రెసిస్టెన్స్ దగ్గర రిస్క్ చేయడంలో రిస్క్ రివార్డ్ అనేది మనకి ప్లే అవ్వదు. సో కన్విక్షన్ అయితే బులిష్ గానే ఉంది. నాకైతే మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుందన్న ఒక కన్విక్షన్ ఆర్ వ్యూ అయితే లేదు, బులిష్ గానే ఉంది. బట్ ఫర్ ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ అంటే ఎంట్రీ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా, అక్కడే కదా మనం రిస్క్ రివార్డ్ ని చూసుకొని వెళ్ళగలం. అలాంటి దానికోసం నేను 22,540 అబౌవ్ మాత్రమే బులిష్ యాక్టివిటీని మార్కెట్ లో చూస్తాను. వెయిటింగ్ ఫర్ దిస్ రెసిస్టెన్స్ క్లియరెన్స్, దెన్ మార్కెట్ రిలేటెడ్ గా అనదర్ స్ట్రాంగ్ లెగ్ ఆఫ్ ర్యాలీ టువర్డ్స్ 22,800 పాసిబుల్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఎవరైనా మార్కెట్ లో నెగిటివ్ గా చూడాలనుకుంటే మార్కెట్ ఇంకా ఫాల్ అవుతుంది, ఇది ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫాల్ అవుతుందని చూడాలనుకుంటే మినిమం టు మినిమం 22,200, 250 మేబీ రీసెంట్ గా వచ్చింది కాబట్టి మళ్ళీ దానికంటే కొంత లో వెళ్ళడానికి, ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మినిమం 22,200 లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనివ్వండి. దెన్ మీరు మార్కెట్ రిలేటెడ్ గా నెక్స్ట్ నెగిటివ్ గా థింక్ చేసుకోవడానికి మీకు ఒక లాజిక్ అట్లీస్ట్ ఓపెన్ అవుతుంది. అంతేకాని మార్కెట్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అవుతూ రేపు ఒకవేళ 100-200 పాయింట్స్ ఫాల్ అవుతున్నా ఇమీడియట్ గా ఇంకా అక్కడి నుంచి బిగ్ ఫాల్ మార్కెట్ లో ఉంటుంది అనుకుంటే దెన్ ఫ్రమ్ 20-250 మీరు ఎంటర్ అవుతున్న పాయింట్ నుంచి మార్కెట్ లో వచ్చే స్ట్రాంగ్ రివర్సల్ లో మీరు ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎనీ కన్ఫర్మేషన్ అబౌట్ 22,540 డైలీ క్లోజింగ్ అయినా రావాలి. బికాస్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం, ఇక్కడ రిస్క్ తీసుకోవడంలో లాజిక్ ఉండదు. బేరిష్ గా చూడాలనుకున్నా మినిమం 22,200 బిలో అయినా మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వాలి. బట్ నేను పర్సనల్ గా ఈ అబౌవ్ ఉంటున్న రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. బికాస్ బుల్స్ దగ్గర స్ట్రెంత్ లేకపోతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడంలో నా వ్యూ రాంగ్ అయినప్పుడు ఇలాంటి ఒక షార్ట్ ఫాల్ లో కూడా నేను ట్రాప్ అవ్వాలనుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఈ లెవెల్ అబౌవ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ బులిష్ ఆపర్చునిటీస్ కోసం ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ లో నేను చూస్తాను మార్కెట్ ని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఉద్యోగస్తులకి ఒక భారీ శుభవార్త ఫ్రమ్ ఈపీఎఫ్, ఈ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. April 1st నుంచి ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారే వాళ్ళకి, కంపెనీలని చేంజ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఈపీఎఫ్ ని మార్చుకునే ఒక తలనొప్పి ఇక ఉండదు. మనందరికీ తెలుసు, ఒక కంపెనీలో మనం ఉన్నప్పుడు ఆ కంపెనీ అండర్ లో ఈపీఎఫ్ మనకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. అండ్ కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు చాలా మందికి తెలిసి తెలియక ఆ కొత్త కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు
ఇంకొక కొత్త ఈపీఎఫ్ ని క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేస్తుంటారు. మనం పాత ఈపీఎఫ్ ని కొత్త ఈపీఎఫ్ లోకి మర్జ్ చేసే ప్రయత్నం మాన్యువల్ గా మనం చేసుకోవాల్సి వచ్చేది. అండ్ కొన్నిసార్లు తలనొప్పి అయ్యేది. దానికి హెచ్ఆర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, ఇలా నాకు ఆల్రెడీ పాత కంపెనీలో ఈపీఎఫ్ ఖాతా ఉంది, దాన్ని కొత్త దాంట్లోకి మర్జ్ చేయండి, రెండింటిని ఒకటి చేయండి అని మాన్యువల్ గా జరిగేది ప్రాసెస్ అంతా. కానీ ఇకపై ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారితే వాళ్ళు ఎటువంటి మాన్యువల్ ప్రాసెస్ ని చేయాల్సిన అవసరం లేదని, ఆటోమేటిక్ గా మీరు ఏ కంపెనీతో అయితే ప్రీవియస్ గా ఈపీఎఫ్ ని వేస్తూ వచ్చుంటారో అది ఆటోమేటిక్ గా కొత్త కంపెనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందని, మాన్యువల్ గా ఎంప్లాయ్ ఈ తలనొప్పిని ఫేస్ చేయాల్సిన నీడ్ లేదు. ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా జరగనుందనేలా ఈపీఎఫ్ వాళ్ళు కొత్త రూల్ ని తీసుకొచ్చారు. అండ్ ఆ రూల్ ఇవాల్టి నుంచే వర్తిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏ ఉద్యోగులైనా ఒక కంపెనీని విడిచి ఇంకొక కంపెనీకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఈపీఎఫ్ ని కూడా మాన్యువల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన నీడ్ లేదు, అది ఆటోమేటిక్ గానే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ మే 2024 లో జరగనున్న దాని రిలేటెడ్ గా ఏ స్టాక్స్ ఫోకస్ లో ఉండనున్నాయి అండ్ ఆ స్టాక్స్ ఎంఎస్సిఐ రిలేటెడ్ గా యాడ్ అవుతుంటే ఎంత డబ్బులు వాటిల్లోకి రావడానికి, ఎంత పాజిటివిటీ వాటిలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డేటా అంతా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. బిగినర్స్ కి ఒక క్వశ్చన్ మార్క్ లా అనిపిస్తుంది, ఎంఎస్సిఐ లో యాడ్ అవడం ఏంటి, పాజిటివిటీ ఏంటి. ఇలా మీకు ఒక క్వశ్చన్ ఉంటే ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. లైక్ ఇది ఒక నిఫ్టీలా అనుకోండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. ఇది ఒక నిఫ్టీలా అనుకోండి. నిఫ్టీలోకి ఏ స్టాక్స్ యాడ్ అవుతాయో, ఒకవేళ యాడ్ అయితే వాటిల్లోకి ఎన్ని మిలియన్ డాలర్స్ ఆఫ్ డబ్బులు వస్తుంది. ఇక్కడ ఫ్లోస్ డాలర్స్ ఇన్ మిలియన్స్ ఉందా, ఇది వస్తుంది అన్నది మనం ఇలా రిప్లికేట్ చేసి సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ ఎంఎస్సిఐ ని మెయింటైన్ చేసేది మోర్గన్ స్టాన్లే వాళ్ళు, అమెరికాకు సంబంధించిన ఒక ఫైనాన్షియల్ సంస్థ. అందులోకి ఏదైనా కొత్త స్టాక్స్ ని యాడ్ చేస్తూ ఉంటే, నిఫ్టీలోకి యాడ్ చేస్తే, నిఫ్టీ 50లోకి యాడ్ చేస్తే, ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ అన్ని నిఫ్టీ 50 ట్రాక్ చేస్తున్నా కూడా ఆ స్టాక్స్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుందో, అలాగే ఎంఎస్సిఐ ని ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎంఎస్సిఐ లో స్టాక్స్ యాడ్ అవుతున్నా వాటిలోకి డబ్బులు పెడతారు అండ్ డిలీట్ చేస్తున్నా. ఇక్కడ డిలీట్ చేస్తున్న స్టాక్స్ కూడా కింద మీకు లిస్ట్ కనిపిస్తుంది. అలా చేస్తున్నా వాటిలో పెట్టిన డబ్బుల్ని తీస్తారు. కాబట్టి యాడ్ చేస్తూ ఉండడం పాజిటివ్, డిలీట్ చేస్తూ ఉండడం నెగిటివ్. బట్ ఎంఎస్సిఐ లో నిఫ్టీ లాగా నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక ఇండెక్స్ ఉండదు, మల్టిపుల్ ఇండెక్స్ ఉంటాయి. అందులో ప్రధానమైన ఇండెక్స్ లోకి 15 స్టాక్స్ దగ్గరగా ఫ్రెష్ గా యాడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని, అలా యాడ్ అయితే వాటికి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, అందులో ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్లో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అవి యాడ్ అయ్యే ప్రాబబిలిటీ హైలో ఉందా లోలో ఉందా, ఏ స్టాక్స్ కి హై అండ్ లోలో ఉందా అన్నది స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ చెప్పాను కదా మల్టిపుల్ ఇండెక్స్ ఉంటాయని, అందులో స్మాల్ ఇండెక్స్ నుంచి, స్మాల్ క్యాప్ ఇండెక్స్ నుంచి స్టాండర్డ్ ఇండెక్స్ కి మూవ్ అవుతున్నవి, అప్గ్రేడ్ అవుతున్నవి. అలా అప్గ్రేడ్ అవడం వల్ల కూడా ఎక్కువ ఫండ్స్ ఫ్లో అవుతుంటాయి. అలా అవుతున్న స్టాక్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు 4 స్టాక్స్ ఒక లిస్ట్ సెకండ్ రోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ రోలో ఏ స్టాక్స్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న స్టాక్స్, స్టాండర్డ్ ఇండెక్స్ లో ఉంటున్న స్టాక్స్ డిలీట్ అవ్వబోతున్నాయి. పేటిఎం, ఐజిఎల్, బంధన్ బ్యాంక్. ఈ స్టాక్స్ డిలీట్ అయితే పర్టికులర్ స్టాక్స్ నుంచి ఎంత అవుట్ ఫ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు కింద కనిపిస్తుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ 3000 crore మార్కెట్ క్యాపిటల్ కంటే తక్కువ ఉంటున్న కంపెనీ. ఇది చాలా లోయర్ లెవెల్స్ ఉంటున్నప్పుడు మాట్లాడాను అండ్ అగైన్ ఇప్పుడు కూడా న్యూస్ అప్డేట్ ఉంది కాబట్టి బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళు వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ లో ఉంటారు. చిన్న చిన్న సిలిండర్స్ ఉంటాయి కదా, వాటిల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అండ్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బాటిలింగ్ అండ్ బ్లెండింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి, ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్యాంకర్స్ ద్వారా కూడా వీళ్ళు త్రూ రోడ్ గ్యాస్ ని సప్లై చేస్తుంటారు, ఎల్పిజి ని సప్లై చేస్తుంటారు. ఇన్ సింపుల్ టర్మ్స్ గ్యాస్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా ఎల్పిజి రిలేటెడ్ గా ఇండైరెక్ట్ గా ప్లే చేయాలనుకుంటున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెట్రోలియం కొంత స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తుంది. వీళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది సిఎన్జి రీటైలింగ్ డివిజన్, బెంగళూరులో ఉంటున్న రీటైలింగ్ డివిజన్ లో 140,000 కేజీలకు సంబంధించిన సిఎన్జి సేల్స్ ని వీళ్ళు క్రాస్ చేశారని, పర్ డే సేల్స్ ఇవి క్రాస్ చేశారని. అండ్ ఇది ఇప్పుడు చెప్తున్నది కాదు, ప్రీవియస్ గా వాళ్ళు ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడే చెప్పారు 100 సిఎన్జి స్టేషన్స్ ని కమింగ్ డేస్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు ఓన్లీ ఇన్ బెంగళూరు అని. అది అచీవ్ చేసే ప్రోగ్రెషన్ లో వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టు, ఇందులో భాగంగానే 3 న్యూ సిఎన్జి స్టేషన్స్ ని కూడా బెంగళూరులో స్టార్ట్ చేస్తున్నట్లు కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఈ ఆల్ పాజిటివ్ అప్డేట్స్ స్టాక్ ఇవాళ 8% గెయిన్ అయింది. అండ్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు ఏదో భారీగా పెరిగిపోయి ఇప్పుడు ఆల్ టైమ్ హైలో స్టాక్ లేదు, ఆల్మోస్ట్ 120 వరకు స్టాక్ వెళ్ళి రీసెంట్ టైమ్స్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ భారీగా పతనం అయ్యాయి కదా, ఆ పాయింట్ లో స్టాక్ లో ఒక గుడ్ ఫాల్ కనిపిస్తూ ఆ టైమ్స్ లో నియర్లీ 80 లెవెల్స్ వరకు కూడా స్టాక్ ప్రైస్ లో ఫాల్ మనకి కనిపించింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నాకు తెలిసి మీ వరకు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న ఈ స్పెక్యులేషన్ రీచ్ అయ్యిండొచ్చు. కేవలం కొత్త ట్యాక్స్ రిజిమ్ మాత్రమే ఉంటది, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ని తీసేస్తున్నారు అని. కానీ అవి అవాస్తవాలని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ అయితే చేస్తున్నారు. ఓల్డ్ ట్యాక్స్
రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు రెండు ఉంటాయని, యూజర్స్ వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఆప్ట్ చేసుకొని ట్యాక్స్ అడ్వాంటేజెస్ ని పొందొచ్చని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా అర్జెంట్ గా వెళ్ళాలని ఓలాను ఊబర్ బుక్ చేశారు, బుక్ చేసాక వచ్చింది, ఆ రైడ్ కంప్లీట్ అయింది. బుక్ చేసే ముందు మీకు 25, 75, 100 పే చేయాలని ఎస్టిమేట్ చూపించి రైడ్ అయిపోయిన తర్వాత ఒక కోటో లేకపోతే 7 కోట్లో మీకు బిల్ అయిందని ఊబర్ ఓలా వాళ్ళు చూపిస్తే మీరు షాక్ అవుతారా లేదా? ఇలాంటి సంఘటనే బెంగళూరు అండ్ ఢిల్లీలో జరిగింది. 62 రూపీస్ చూపిస్తుంది కదా అని ఒక ఆటోని బుక్ చేసి కొంత దూరం ట్రావెల్ చేసి రైడ్ కంప్లీట్ అయ్యేసరికి తనకు వచ్చిన ఊబర్ బిల్, ఆ రైడ్ రిలేటెడ్ వచ్చిన బిల్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. 7,66,00,000, అందులో 1,67,00,000 ఫేర్ అని, ఐ మీన్ ట్రావెల్ రిలేటెడ్ గా అయిన ఖర్చు అని, వెయిటింగ్ టైం కి 5,99,00,000 బిల్లు తను పే చేయాలనేలా ఆ పర్సన్ కి ఊబర్ వాళ్ళు బిల్ ని పంపిస్తూ ఉండడం. అండ్ డ్రైవర్ అయితే మీరు అది పే చేయిందే వెళ్ళడానికి లేదు, బికాస్ అది మా మీద కూడా పడచ్చు, మీరు ఎలా అయినా పే చేయండి లేదంటే ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్పడం. కొన్ని గంటల పాటు ఊబర్ వాళ్ళతో డిస్కషన్స్ చేసి ఇంత బిల్ రావడం ఏంటి, మేమైనా మార్స్ నుంచి వచ్చాం లేకపోతే చంద్రుడి మీదకి ఏమైనా ట్రావెల్ చేసామా, ఇంత బిల్ మాకు ఎందుకు వేశారని డిస్కషన్స్ చేసి అదొక టెక్నికల్ గ్లిచ్ అని ఫైనలీ ఊబర్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ 7,66,00,000 బిల్ రావడం అనేది ఢిల్లీకి సంబంధించిన అతనికి జరిగింది. వెరాజ్ బెంగళూరుకి సంబంధించిన అతను తన వైఫ్ ట్రావెల్ చేస్తున్న ఆటో రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 250 రూపీస్ బిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సుమారు ₹1,00,00,000 బిల్ టెక్నికల్ గ్లిచ్ కారణంగా యూజర్స్ కి కనిపించిందని, అండ్ అక్కడ కూడా డ్రైవర్ మీద ఇది పే చేయాల్సిందే లేకపోతే మా మీద పడుతుందని ఒక భయంతో చాలా టైం ప్యాసింజర్స్ ఒక టైం వేస్ట్ అయిందని ఎలా కనిపిస్తుంది. అల్టిమేట్ గా మీకు నాకు ఎవరికైనా ఇది ఎదురైనా ఖచ్చితంగా మనం ఆ డబ్బుల్ని పే చెయ్యం, కానీ డ్రైవర్ మనల్ని అక్కడి నుంచి వెళ్ళనిస్తారా లేదా అక్కడే మనం 2-3 గంటల పాటు డిస్కషన్స్ చేస్తూ ఊబర్ వాళ్ళకి ఓలా వాళ్ళకి కాల్ చేస్తూ ఉండిపోవాల్సి ఉంటుందా అన్నది ఒక బిగ్ పెయిన్ఫుల్ థింగ్ గా ఉంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి డ్రైవర్ దగ్గర నుంచి మనం వెళ్ళిపోవాలి, మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది అక్కడి నుంచి వెళ్ళాలన్నా కొంత కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎదురైనప్పుడు కంగారు పడకుండా కస్టమర్ కేర్ కి కాల్ చేసి తెలుగు లాంగ్వేజ్ లో డ్రైవర్ కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించి ఇదొక టెక్నికల్ గ్లిచ్ కాబట్టి కస్టమర్ ని వెళ్ళనివ్వండి అని త్రూ కస్టమర్ కేర్ వాళ్ళ ద్వారా డ్రైవర్ కి చెప్పించడం అన్నదే మన దగ్గర ఉన్న ఆప్షన్. ఒకవేళ మీరైతే ఇలాంటి సంఘటన మీకే ఎదురైతే మీరు ఏం చేస్తారు? సడన్ గా ఇలా 7 కోట్లు బిల్ కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇవాళ కార్పొరేట్ టెక్ ఇంతలా ఎందుకు పెరిగింది, దీని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అనేలా కామెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎక్స్చేంజెస్ లో ఉంటున్న డేటా మీ స్క్రీన్ మీద ఉంచుతున్నాను. 27th మార్చ్ మాత్రమే మనకి లాస్ట్ అప్డేట్ ఉంది. మార్చ్ క్యాపిటల్ వాళ్ళకి సంబంధించిన స్ప్రింగ్ ఫీల్డ్ వెంచర్ ఇంటర్నేషనల్ వాళ్ళు, ఇది ఒక వెంచర్ ఫండ్, ఇది మార్చ్ క్యాపిటల్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు 63 లక్షల దగ్గరగా షేర్స్ ని 640 రూపీస్ పర్ షేర్ లో అమ్మేస్తూ ఉంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 6 lakhs దగ్గరగా నియర్లీ 5,92,000 దగ్గరగా షేర్స్ ని బై చేశారని వస్తూ ఉండడం. సో ఒక వెంచర్ ఫండ్ వాళ్ళు సెల్ చేస్తున్న దాన్ని మ్యూచువల్ ఫండ్ అయినా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు ఈ ప్రైజెస్ లో యాడ్ చేసుకుంటుండడం. మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే 1 నెల 2 నెలల కోసం కాదు కదా, మోస్ట్లీ లాంగ్ టర్మ్ హారిజన్ తో చూస్తుంటాయి కాబట్టి ఒక నేమ్డ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, బిగ్ పోర్షన్స్ లో కొంటున్నారు అనే వస్తున్న అప్డేట్స్ ప్రాబబ్లీ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంత పాజిటివ్ గా ప్లే ఉండొచ్చు. దీంతో పాటు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఇవాళ బాగానే ర్యాలీ అయ్యాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా ఇవాళ కార్పొరేట్ టెక్ పరంగా ప్లే అయి ఉండొచ్చు. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది యాక్చువల్లీ మార్చ్ 30 ఇచ్చారు, అంటే మార్కెట్ క్లోజింగ్ పాయింట్ లో ఇచ్చారు. ఆ టైంలో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది వీళ్ళకి జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ లో ఉంటున్న ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్, ఆల్రెడీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకి జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ లో, వాటి యొక్క కెపాసిటీస్ ని పెంచుకుంటూ ఒక దాని కెపాసిటీని 140 కిలోలీటర్ పర్ డే దగ్గర నుంచి 200 కిలోలీటర్ పర్ డే కి ఇది జార్ఖండ్ కి సంబంధించింది. అదే వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దాని కెపాసిటీ ప్రీవియస్ గా ఉన్న 240 నుంచి 300 కిలోలీటర్ పర్ డే కి పెంచుకుంటూ ఆ పెంచిన కెపాసిటీ ఒక కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. అండ్ సేమ్ ఈ ఒక్క అప్డేట్ తో ఇంత పెరగాలని లేదు, బికాస్ ఈ అప్డేట్ సర్ప్రైజింగ్ వస్తున్నదేం కాదు, ప్రీవియస్ గానీ ఇలా పెంచుకుంటామని వీళ్ళు అప్డేట్ చేశారు ఇన్వెస్టర్స్ ఒక ప్రెజెంటేషన్ లో. దీంతో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో వస్తున్న ర్యాలీ అండ్ దీంతో పాటు రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో అన్నెసెసరీగా వితౌట్ రీజన్, ఈవెన్ వితౌట్ బ్యాడ్ నెంబర్స్ ఆర్ బ్యాడ్ ఫండమెంటల్స్ ఏమీ లేకుండా కూడా స్టాక్ లో కంటిన్యూస్ గా ఫాల్ ఉంటుండడం కూడా ఇవాల్టి స్ట్రాంగ్ ర్యాలీకి రీజన్ గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ డైనమాటిక్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత వస్తున్న అప్డేట్ గురించి చెప్తాను. నియర్లీ వైరస్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ ఆల్మోస్ట్ 500 రూపీస్ బిలో దగ్గరగా ఫాల్ అయిన స్టాక్, ఆల్మోస్ట్ 450 వరకు వెళ్లిన స్టాక్ ఇప్పుడు నియర్లీ 8,000 రూపీస్ దగ్గరగా కనిపిస్తూ ఉంది. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 8,000 కాదు 10,250 టార్గెట్ అంటున్నారు. దీని బ్యాక్ ఉంటున్న ప్రధానమైన కారణం వీళ్ళకి 3 బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి హైడ్రాలిక్స్, రెండవది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, మూడవది మెటలర్జీ. అందులో ఫస్ట్ అండ్ థర్డ్ ని పక్కన పెడితే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ వీళ్ళకి కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోయింగ్ బిజినెస్ సెగ్మెంట్ గా ఎవాల్వ్ అవుతుందనేలా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు భావిస్తున్నారు. యాక్చువల్లీ
యాక్చువల్లీ 3 డివిజన్స్ నుంచి వీళ్ళకి సమానంగా ఇప్పుడు రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 33%, 34%, 35% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ 3 సెగ్మెంట్స్ లో ఏది స్పెషల్ కాదు, ఏది వర్స్ట్ కాదు. అలాంటిది ప్రెసెంట్ ఉంటున్న 34% కాంట్రిబ్యూషన్ నుంచి 45% కి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ గ్రో అవుతుందని, ఆల్మోస్ట్ వీళ్ళకి 17,000 crore దగ్గరగా ఆర్డర్ బుక్ ఉంటే అందులో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి 12,000 crore దగ్గరగా ఆర్డర్ బుక్ ఉంది. అండ్ ఇది నెక్స్ట్ 10 years కి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి రెవెన్యూస్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అవుతాయని, అండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ 2 times దగ్గరగా గ్రో అవుతుందని రెవెన్యూస్ పరంగా. అండ్ ఈవెన్ వీళ్ళకున్న డెట్ ని కూడా 25% తగ్గించుకుంటూ 350 crore కి వాళ్ళ డెట్ ని తగ్గించుకుంటారని. అండ్ ఇవన్నీ పక్కన పెడుతున్న ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా వీళ్ళ కాంపిటీటర్స్ ఆల్మోస్ట్ 60 times ప్రైస్ ట్రేడింగ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటే ఈ కంపెనీ స్టిల్ ఇంకా 35 times లోనే ట్రేడ్ అవుతుందని. అట్రాక్టివ్ గా ఉంది, బిజినెస్ గ్రో అవుతుంది, వైడ్ స్కోప్ ఆఫ్ ఏరోస్పేస్ కి డిఫెన్స్ కి గ్రోత్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ ని వాళ్ళు ఫోకస్ చేస్తూ స్ట్రాంగ్ టార్గెట్ ఆల్మోస్ట్ 10,250 టార్గెట్ అప్ సైడ్ నెక్స్ట్ 12 months కి ఇస్తూ ఉండడం ఈ స్టాక్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ముగ్గురు దీని గురించి ఒకేసారి పాజిటివ్ గా మాట్లాడారు. ఒకటి కేర్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు, నెక్స్ట్ ఇంకొకటి ఇక్రా రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన మోర్గన్ స్టాన్లే వాళ్ళు. కేర్ అండ్ ఇక్రా వాళ్ళైతే వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కి రేటింగ్ ని AA నుంచి AA+ కి మారుస్తూ అవుట్లుక్ ని కూడా పాజిటివ్ గా ఇచ్చారు. వెరాజ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్న Q4 నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని, సీజనల్ గా అది చాలా స్ట్రాంగ్ క్వార్టర్ నెంబర్స్ అని, అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చని, ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా FY25 ప్రైస్ టు బుక్ అయితే 1 times లోను అండ్ ప్రైస్ ట్రేడింగ్ వాల్యుయేషన్స్ కి అయితే 9 times లోను అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి 970 టార్గెట్ ఇస్తూ స్ట్రాంగ్ అప్ సైడ్ రివిజన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు చేస్తూ బై రేటింగ్ ఇస్తూ ఉండడము స్టాక్ ని పెంచింది. అండ్ కేర్ అండ్ ఇక్రా వాళ్ళు కూడా పాజిటివ్ రేటింగ్స్ ఇస్తూ ఉండేసరికి AA నుంచి AA+ కి ఇస్తూ అవుట్లుక్ ని కూడా పాజిటివ్ గా ఇస్తుండేసరికి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ GM బ్రేవరీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం వీళ్ళు April 4th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ ని ఇస్తారని చెప్తున్నారు. అండ్ ప్రాబబ్లీ డివిడెండ్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళ లాస్ట్ 3 బోనస్ ని మీరు గమనిస్తే 2014 లోను 1:4 బోనస్ ఉంది, 2016 లోను 1:4 బోనస్, 2018 లో కూడా 1:4 బోనస్. సో 4 షేర్స్ ఉంటున్న వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ ఇస్తారంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఈసారి ఎలాంటి బోనస్ ఉంటుంది, లాస్ట్ 3 times లా 1:4 ఉంటుందా లేదా అన్నది చూడాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా డివిడెండ్ పే అవుట్ ని కూడా మీరు గమనిస్తూ వస్తే 2021 లో 4 రూపీ డివిడెండ్, 2022 లో 5 రూపీ డివిడెండ్, 2023 లో 6 రూపీ డివిడెండ్, ఇలా 1 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. ఇది బోనస్ అండ్ డివిడెండ్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్. బట్ ప్రధానంగా గమనించాల్సింది ఇన్వెస్టర్స్ కానీ అండ్ కమింగ్ టైమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ రీసెంట్ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయి. స్టాక్ కూడా చాలా ఎక్కువగానే ఫాలో అయింది కాబట్టి ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ ని కూడా మార్కెట్ ఈ బోనస్లు డివిడెండ్లు ఇవి కాకుండా నెంబర్స్ ఎలా ఉంటాయనేది స్ట్రాంగ్ గా గమనిస్తది. సో నెంబర్స్ వీక్ గా పెట్టేసి బోనస్లు డివిడెండ్లు ఇచ్చినా సరే ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకోవట్లేదు కాబట్టి బోనస్ అండ్ డివిడెండ్స్ ఈ స్పెక్యులేషన్స్ తోనే పెరుగుతున్న స్టాక్స్ తో రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ 29th మార్చ్ న మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి MNRE వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే సోలార్ ప్లేయర్స్ కి, సోలార్ ఎనర్జీ రిలేటెడ్ గా ఉంటున్న అందరి ప్లేయర్స్ కి ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే వస్తుంది. ALMM అనే ఒక పేరుతో, ALMM అంటే అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇది రిలీజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇది సింపుల్ గా చెప్పాలంటే మన డొమెస్టిక్ గా ఈ సెగ్మెంట్ లో బిజినెస్ చేసే కంపెనీస్ కి ప్రయారిటీ ఇస్తూ గ్లోబల్ ప్లేయర్స్ కి స్కోప్ ని తగ్గిస్తూ మన ఇండియాలో ఉంటున్న ప్లేయర్స్ కి స్కోప్ ని పెంచే ప్రయత్నం ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నట్టు. ఇందులో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఒక కెపాసిటీస్ ఏంటి, వాటి మార్కెట్ షేర్ ఎంత, అండ్ అవి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయా లేదా. అండ్ ఇది ఒక్కటి నాస్డాక్ లో లిస్ట్ అయిన కంపెనీ, మిగిలినవన్నీ మన ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీస్. కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ లోను సోలార్ ప్యానల్స్ పైన గ్లాస్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బోరోసెల్ రెన్యూబుల్స్ లో కూడా ఇవాళ స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపించింది. ఓవరాల్ సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న ఎవ్రీ కంపెనీ ఈ ALMM కారణంగా ఇండియాలోనే బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఎక్కువగా లాభపడనున్నాయి. నెక్స్ట్ టోరెంట్ పవర్, వీళ్ళకి ఒక హైబ్రిడ్ ప్రాజెక్ట్ బోత్ విండ్ అండ్ సోలార్ తో గ్రిడ్ కనెక్టివిటీ ఉంటున్న 150 మెగావాట్ ప్రాజెక్ట్ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి లభిస్తూ ఉండడం, అది ఆల్మోస్ట్ 1825 crore విలువ చేసే ప్రాజెక్ట్ అవుతూ ఉండడం, ఇది నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని అండ్ దాని రిలేటెడ్ గా కాంట్రాక్ట్ 25 years కి వీళ్ళు కలిగి ఉన్నారని ఇలా టోరెంట్ పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గర నుంచి 1173 crore విలువ చేసే ఆర్డర్ లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు గ్యాస్ టర్బైన్స్ ని, GT ఆక్సిలరీస్ ని, స్పేస్ అండ్ టూల్స్ ఫర్ ఇండియన్ నేవీ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెజల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్ ని కంప్లీట్ చేస్తారనేలా HAL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీరు జస్ట్ గూగుల్లో గోల్డ్ ప్రైస్ అని కొట్టి
చూడండి, మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గోల్డ్ బంగారం ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసింది. ఒకే రోజు 1000 రూపాయలకి పైగా బంగారం ధర పెరిగిందనేలా, 10 గ్రాముల బంగారం ధర పెరిగిందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు Q1 లో అంటే 2024 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 10% దగ్గరగా ఆల్రెడీ గోల్డ్ పెరిగింది. అండ్ అగైన్ ఇప్పుడు Q2 స్టార్టింగ్ లోనే మార్కెట్ లో గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఫెడ్ వాళ్ళు జూన్ లో వడ్డీ రేట్లు కట్ చేస్తారని స్ట్రాంగ్ గా మల్టిపుల్ టైమ్స్ కామెంట్స్ నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే విధంగా ఇన్ఫ్లేషన్ ని పట్టించుకున్నట్టు డవ్విష్ గా పాజిటివ్ గా టోన్ తో మాట్లాడుతున్నారని, దీంతోనే బంగారం ధరలు కూడా వడ్డీ రేట్ కట్ ఉంటే ఎకానమీలోకి మనీ ఫ్లో అయితే అది అన్ని అసెట్ క్లాసెస్ లోకి ఫ్లో అవుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి సినారియో మనకు చాలా రేర్ గా కనిపిస్తుంది. అన్ని అసెట్ క్లాసెస్ లైక్ ఈక్విటీ పెరుగుతుంది, డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, ఈవెన్ క్రిప్టో రిలేటెడ్ గా కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి. సేఫ్ అసెట్స్ అయిన గోల్డ్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అవుతుండడం ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి చూపిస్తుంది. ఓన్లీ ఫెడ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తోనే అయితే బంగారం ఇంత పెరగదు. చైనా, తైవాన్ అండ్ గ్లోబల్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఒక స్ట్రాంగ్ గోల్డ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ గ్లోబల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ కూడా 2022 లో ఐ థింక్ 1100 టన్స్ దగ్గరగా ఉంటుంటే 2023 కి ఆ 1100 టన్స్ కాస్త 2000 టన్స్ దగ్గరగా పెరిగింది. అండ్ ఈవెన్ మన ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ వాళ్ళు కూడా బిగ్ పోర్షన్స్ లో గోల్డ్ ని బై చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఇండియన్ గోల్డ్ రిజర్వ్ 800 టన్స్ దగ్గరగా ఉంది. ఇది వెరీ హ్యూజ్ నెంబర్ మన ఇండియా పరంగా చూస్తున్నా. సో సెంట్రల్ బ్యాంక్ స్ట్రాంగ్ గా బై చేస్తున్నాయి, గవర్నమెంట్స్ బై చేస్తున్నాయి. అండ్ ఫెడ్ వాళ్ళు ఎలాగో వడ్డీ రేట్లు కట్ చేస్తారు కాబట్టి ఈటీఎఫ్ అండ్ ఇతర వాటిల ద్వారా కూడా మనీ స్ట్రాంగ్ గా గోల్డ్ లోకి ఫ్లో అవుతుండడం, నాట్ ఓన్లీ గోల్డ్ ఇతర అసెట్ క్లాసెస్ లోకి ఫ్లో అవుతుండడం. అండ్ రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ గా ప్రైజెస్ ని స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి అయితే ఉంచుతున్నాయి. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేటివి మనకుంటున్న బెస్ట్ ఆప్షన్. బంగారం టైం టు టైం పెరుగుతుంటే వచ్చే అడ్వాంటేజ్ తో పాటు 2.5% వడ్డీ అండ్ పెరుగుతున్న బంగారంపై 1 రూపీ ట్యాక్స్ కూడా మీరు పే చేయాల్సిన నీడ్ లేదు. మీ చిల్డ్రన్ ఒక ఫ్యూచర్ గురించి అండ్ మీరు చేయాలనుకునే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇతర పర్పస్ గురించి అయినా మీరు ఎస్జీబీస్ లో సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రీసెంట్ సాటర్డే అప్లోడ్ చేసిన వీడియోని మస్ట్ అండ్ షుడ్ గా ఇదే కాదు ఇతర స్కీమ్స్ లో మీ పిల్లల రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే స్కీమ్స్ లో వివరాల కోసం అయితే తప్పకుండా గమనించండి. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫోసిస్ షేర్ హోల్డర్స్ ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టైమ్స్ లో ఒక బైబ్యాక్ నైనా డివిడెండ్ అయినా, బికాస్ వీళ్ళకి 6300 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ రీఫండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయంటున్నారు. ఒకటే కాదు నెగిటివ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 2700 crores దగ్గరగా ట్యాక్స్ నోటీసులు కూడా ఉన్నాయి. బట్ అవన్నీ పోను కొన్ని వేల కోట్లలోనే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చి యాడ్ అవుతున్నట్టు కాబట్టి బుక్స్ కి బ్యాలెన్స్ షీట్ కి ఆ డబ్బుల్ని వీళ్ళు డివిడెండ్ కైనా ఆర్ స్టాక్ ఒక బైబ్యాక్ అయినా యూజ్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. కమింగ్ టైమ్స్ లో వాళ్ళకుంటున్న నోటీసులు అండ్ వచ్చిన డబ్బుల్ని అసెస్మెంట్ చేసుకొని ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్తారంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళకి 6300 కోట్ల దగ్గరగా డబ్బులు వస్తుందనేలా అప్డేట్స్ అయితే ఇన్ఫోసిస్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో వీళ్ళ డివిడెండ్ ప్రీవియస్ డివిడెండ్స్ కంటే ఎక్కువ ఉంటుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హోప్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు వచ్చే ఆ ట్యాక్స్ రిఫండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ లభిస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు అండ్ ఇంకొక కంపెనీ జాయింట్ వెంచర్ గా ఉంటున్న కంపెనీకి ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ లభించిందని అండ్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఈపీసీ ప్రాజెక్ట్ గా 96 crore విలువ చేసే ఇంకొక ఆర్డర్ లభించిందని అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 148 crore విలువ చేసే ఆర్డర్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఆర్డర్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి లభించిందని ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ వీళ్ళకి లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఈ 20 పాయింట్ జోన్ లో ఇవాళ మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇవాళ సపోర్ట్ ని తీసుకుంది 4 to 5 టైమ్స్. నాకు తెలిసి మోస్ట్లీ మార్కెట్ ఫాలో అవుతుంది. ఇది ఒక బేస్ గా అయితే మార్చింది. సో ఇంట్రాడే సెషన్స్ లో ఈ జోన్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్లకుండా ప్రాబబుల్లీ మార్కెట్ లో బేరిష్నెస్ ని ఇంట్రాడే సెషన్స్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఇది బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 22,370 అండ్ ఆ బిలో 22,280 అప్ సైడ్ 22,560 ఎగ్జాక్ట్లీ 560 కాదు నేను మీకు పొజిషనల్ గా చూపిస్తున్న 542 560 ఆ 20 పాయింట్ జోన్ ని గమనించండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 47,440 రెసిస్టెన్స్ 47,630 అండ్ అబోవ్ 47,820. ఒకవేళ ఈ 47,440 కానీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం 47,150 అరౌండ్ ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు రేంజ్ రీసెంట్ గా చెప్పిన వీడియోదే మళ్ళీ చెప్తున్నాను మార్కెట్ 22,250 అబోవ్ ఉంటే 22,540 నాకు తెలిసి ఈ రీసెంట్ టైమ్స్ లో ఆ లెవెల్ దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో చూడట్లేదు. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ ని చూడడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ ఈ 22,250 బ్రేక్ చేసి మళ్ళీ
మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చి డే లో క్లోజ్ అవుతుంటే దెన్ రేంజ్ బౌండ్నెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.